హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 5th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x² మైనస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఆర్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్, దెన్ b² మైనస్ 4c ఈక్వల్స్ టు ఎంత అని అడిగినారు. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, x² మైనస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. దానికి రూట్స్ అనేటివి కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నారు, అంటే పక్కన పక్కన ఉండే నెంబర్స్ అని. సో ఆన్సర్ చూద్దాం. అప్పుడు b² మైనస్ 4c వాల్యూ మనం కనుక్కోవాలా. దర్ఫోర్ ఆన్సర్లో పోతే x² మైనస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0కి ఆల్ఫా అని ఒక రూట్ అనుకుంటే దాని పక్కన ఉన్న నెంబర్ ఆల్ఫా ప్లస్ 1 అనుకుంటాం. దానికి సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు మైనస్ b బై లో సబ్స్టిట్యూట్ చేస్తే b వస్తుంది. సో 2 ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్స్ టు b, ఆల్ఫా ఈక్వల్స్ టు b మైనస్ 1/2 వస్తుంది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చూద్దాం. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్స్ టు cy అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 కాబట్టి సి వాల్యూ సి వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా మైనస్ సి ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు b మైనస్ 1/2 అని, దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినామనుకో, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా మైనస్ సి ఈక్వల్స్ టు 0లోకి ఆల్ఫా ఈక్వల్స్ టు b మైనస్ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి ఏమొస్తుంది, b² మైనస్ 1 మైనస్ 4c ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ b² మైనస్ 4c ఈక్వల్స్ టు 1 అని వస్తుంది. దెర్ఫోర్ వాళ్ళ క్వశ్చన్లో అడిగినది కూడా అదే, b² మైనస్ 4c వాల్యూ ఎంత అంటే 1.